ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా ఇంత బాగా హార్ట్ఫుల్గా వెల్కమ్ చేసినందుకు మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. కాకినాడ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నరేంద్ర అండి, ఫ్రమ్ ప్రాపర్ రాజమండ్రి. సో ఈ బిజినెస్లో రాకముందు కామన్ స్టూడెంట్ చదువుకునేవాడిని. సో చదువుకుంటున్న టైంలో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా చాలా పూర్ ఫ్యామిలీ. సో మా నాన్నగారు ఇదే కాకినాడలో ఎన్ఎఫ్సిఎల్లో పని చేస్తూ ఉండగా కొంత డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల జాబ్ తీసేయడం జరిగింది. తర్వాత ఫ్యామిలీలో తెలియని వయసులోనే ఎన్నో రకాల డిస్ప్యూట్స్ కానీ గొడవలు కానీ చూడడానికి అవకాశం దొరికింది. సో ఏమైతే తెలియదు కానీ కొంచెం ఫ్యామిలీలో కొన్ని డిస్ప్యూట్స్ రావడం జరిగింది. కంప్లీట్గా రాజమండ్రి షిఫ్ట్ అయిపోయాం. సో రాజమండ్రిలో నేను, మా సిస్టర్ అండ్ మా మదర్, ఈ మేము 3 మెంబర్స్ కూడా ఒక ఇంట్లో ఉండి లైఫ్ గడిపేవాళ్ళం. సో మా అమ్మ ఏవైతే ఉన్నారో నన్ను మా చెల్లి చదివించడానికి ఇంటి దగ్గరికి బట్టలు అమ్మేవారు అనమాట. అలా అమ్ముతూనే చదువుకునేవాడిని. సో చదువుకున్న టైంలో ఏవైతే ఉందో మీరు చూడొచ్చు. చదువుకున్న టైంలో ఏలూరు సిఆర్ఐటి కాలేజ్లో డిప్లొమాలో సీట్ వచ్చింది. 10th అయిపోయిన తర్వాత సో డిప్లొమాలో కామన్గా స్టూడెంట్గా చదువుకునే టైంలో ఏదైనా సరే పాకెట్ మనీ కోసం సో ఇంట్లో అస్తమానికి అడగడం ఎందుకని చెప్పి ఇంట్లో ఇబ్బంది పెట్టలేక సో ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటే బాగుండు అనే ఒక ఉద్దేశంతో ఉండేవాడిని. సో వెతికితే దొరకనే ఉండదండి, దొరుకుతుంది లేదండి. సో ఆ ఉద్దేశంతో ఉన్న టైంలో ప్రతి మనిషికి తన జీవితంలోకి ఏదో సమయంలో ఒక వ్యక్తి ఎదురవుతారండి. ఎసారు అది మంచి కావచ్చు చెడు కావచ్చు, మొత్తం మీద ఆ విషయం మనం పట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మన లైఫ్ ఒక డిఫరెంట్ వేలో ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. సో అదే టైంలో చదువుకుంటున్న టైంలో ఏదైనా సరే పాకెట్ మనీ కోసం ఇన్కమ్ కావాలి అని ఎదురు చూస్తున్న సమయంలో నా లైఫ్లో ఒక గాడ్ లాగా ఎవరో ముక్కు మొహం కూడా తెలియదు, నా బ్రదర్ కాదు, ఫ్రెండ్ కాదు, అసలు ఎవరో కూడా తెలియదు. జస్ట్ రోడ్డు మీద జస్ట్ మా కాలేజ్లో పరిచయం అయితే ఆ వ్యక్తి పరిచయం అవడం బట్టి ఈరోజు ఈ యొక్క బెస్ట్ ఆపర్చునిటీ వచ్చిందనమాట. ఆ వ్యక్తి ఎవరో కాదు, జస్ట్ ఇప్పుడే మీ ముందు చెప్పిన మిస్టర్ గ్రేట్ వ్యక్తి నచ్చినాడే మహాగురుజీ. థ్యాంక్ యూ. అంటే ముక్కు మొహం తెలియని వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి ద్వారా లైఫ్ ఎలా మారుతుందో జస్ట్ మీకు 2 minutes చెప్తాను చూడండి. సార్ విన్నాం రెడీయా? అయితే ఈ బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, జాయిన్ అయినప్పుడు ఏజ్ 18 years. జాయిన్ అయిన తర్వాత ఏమీ తెలియదు, నాలెడ్జ్ లేదు, బ్యాక్గ్రౌండ్ సర్కిల్ లేదు, ఇన్కమ్ లేదు, మాట్లాడడం రాదు. ఎవరైనా చెప్తే బాగా చదువుకోమని చెప్పేవాడు. ఎందుకంటే అప్పుడు ఏజ్ ఎంతండి? 18 years. సో ఆ టైంలో నిజంగా ఈ సేఫ్ షాప్ సంస్థలో నిజంగా ఎంత గొప్ప సిస్టమ్ ఉందంటే, ఎంత గొప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందంటే, ఒక లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒక టాలెంట్ ఉన్నా లేకపోయినా ఎలాంటి ప్రొఫెషన్ వ్యక్తి అయినా సరే ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఏలు ముద్ర సంతకం పెట్టడం రాని వ్యక్తి కూడా సరే ఈ బిజినెస్ సక్సెస్ అయ్యే ఒక అద్భుతమైన సిస్టమ్ ఉందండి. దాని పేరే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. థ్యాంక్ యూ. అయితే జానీ థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఫస్ట్ టైం ఏలూరు నుంచి ఒక ట్రైనింగ్ ఉంది, నువ్వు సెలెక్ట్ అయ్యి రమ్మని చెప్పారు మీలాగే. నిజంగా ఆ ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఒక మాట విన్నాను అనమాట. ఫస్ట్ షాక్ అయ్యింది. ఏం షాక్ అయ్యిందంటే ఆ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఆ ట్రైనింగ్ హాల్లో కూర్చున్న వ్యక్తులు అందరూ కూడా నాకన్నా పెద్ద పెద్ద వ్యక్తులు, పెద్ద పెద్ద జాబ్ చేస్తున్న వ్యక్తులు, ఆర్మీ పర్సన్స్, ఒక టీచర్స్, ఎంప్లాయీస్ అందరూ వాళ్ళు పనిచేస్తున్నారు. నేను భయపడ్డాను, అయ్యో నేను తప్పులు అడిగి వేస్తానేమో, ఈ బిజినెస్ నాకు కాదేమో, పెద్ద పెద్ద వ్యక్తులకేమో నేను చేయలేనేమో అనుకున్నాను. కానీ ఆ ట్రైనింగ్లో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఆ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఒక వ్యక్తి చెప్పారనమాట, ఈ బిజినెస్లో నీకు ఏమీ లేకపోయినా పర్లేదు, నువ్వు జీరో అయినా పర్లేదు, మాట్లాడడం రాకపోయినా పర్లేదు, నీకు టాలెంట్ లేకపోయినా పర్లేదు, కానీ జీవితంలో నువ్వు పుట్టినప్పుడు నీ లైఫ్ ఎలా ఉన్నా పర్లేదు, కానీ చనిపోయే ముందు మాత్రం నీ లైఫ్లోకి ఏవైతే కావాలనుకున్నావో అవన్నీ కూడా నీకు ఈ బిజినెస్ ద్వారా వస్తుంది. ఆ సీక్రెట్ ఏంటంటే ఈ బిజినెస్లో నీకు ఒక అద్భుతమైన సీక్రెట్ ఉంది. ఏంటి అంటే అదే డ్రీమ్. అదే డ్రీమ్ అంటే థ్యాంక్ యూ. ఎవరైతే మన గ్రేట్ మెంటర్స్ ఉన్నారో మిస్టర్ రవివర్మ మహాగురుజీ కావచ్చు, శ్రీనివాస్ మహాగురుజీ కావచ్చు, దుర్గాప్రసాద్ గురుజీ కావచ్చు, నాయుడు గురించి సాయి గురించి అందరూ కూడా చెప్పారనమాట, నరేంద్ర ఇది ఇలాగే అడిగాను సార్, నాకు అంత టాలెంట్ లేదు, అంత ఎడ్యుకేషన్ లేదు, అంత ఏం నాకు మాట్లాడడం సర్కిల్ లేదు, నిజంగా సక్సెస్ అవ్వాలంటే ఒకటి చెప్పారు, నరేంద్ర ఇవేమి
ఉందని అడిగారు. 100% ఉంది గురించి. ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పూర్. నాకు చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. ఇలా చూసుకోవాలి మా అమ్మగారిని, నాకు ఎలాంటి ఐటమ్స్ కావాలి, నా లైఫ్ ఎలా ఉండాలని చెప్పి ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి నాకు. అయితే ఆ డ్రీమ్ని నువ్వు జాయిన్ అయిపోయావు కదా, ఆ డ్రీమ్ని ఎలా ప్రాపర్గా, ఎలా సిస్టమేటిక్గా నీ మైండ్లో ఉన్న ఆ డ్రీమ్ని పేపర్లో ఎలా పెట్టాలో చెప్పారు. సార్ నువ్వు ఆ పేపర్లో పెట్టడం మొదలెట్టాం. ఫస్ట్ టైం ఏమీ లేవు, కానీ పేపరు ఆ డ్రీమ్ తో ఫోటో ఇలా పెట్టడం మొదలెట్టాం. స్టార్టింగ్ ఇదే నా సీక్రెట్. ఇలాగా ప్రతిదీ కూడా నాకు ఏవైతే నా లైఫ్లో కావాలో ప్రతిదీ కూడా ఆ డ్రీమ్ పెట్టుకొని మొదలుపెట్టాం. సార్ సో 2016లో మొదలుపెట్టాం బిజినెస్. సో స్టార్టింగ్ నుంచి కూడా నాకు ఏం కావాలన్నా సరే ఇదే నా సీక్రెట్, ఇంకేం లేదండి. ఇలా పెట్టడం మొదలుపెట్టాం. ఇది సంపాదించడం కోసం ఏం చేయాలో ప్లానింగ్ ఇచ్చేవారు, పనిచేయడం మొదలుపెట్టాం. సో ఇలా డ్రీమ్ పెట్టుకున్న తర్వాత సో ఇదే బిజినెస్ లాక్డౌన్ టైంలో కూడా ప్రతిదీ కూడా ఇదే ఫార్ములా, ప్రతి లెవెల్ కూడా ఇదే ఫార్ములా. సో డ్రీమ్ పెట్టుకోవడం. బట్ ఫ్రెండ్స్ సో ఇదే బిజినెస్ నుంచి కోర్ కావచ్చు, సిల్వర్ స్టార్, గోల్డ్, పెరల్, టోపాస్, ఎమరాల్డ్, రూబీ అండ్ ఇదే బిజినెస్ నుంచి మనం May 10th సో ఇదే సేఫ్ షాప్ నుంచి నా డ్రీమ్ ఏమన్నా ఈరోజు డైమండ్ అవడానికి అవకాశం దొరికింది. డైమండ్ అంటే ఎందుకు ఈ డైమండ్ ఎందుకు గొప్పగా చెప్తున్నానంటే ఎవరైతే ఈ బిజినెస్లో ఈ లెవెల్ రీచ్ అవుతారో వాళ్ళకి ఫంక్షన్ వస్తుంది. ఈరోజు ఈ బిజినెస్లో ఫంక్షన్కి ఎలిజిబుల్ సార్. సో ఇదే కాదు, సో ఈ బిజినెస్ నుంచి స్టార్టింగ్ ఒక ల్యాప్టాప్ ఇలా చెప్పారు సార్, ప్రతి దానికి కూడా ఒక టూల్ కింద యూజ్ చేయమని చెప్పి. సో నాకు ఈ బిజినెస్లో ఇంకా సక్సెస్ అవ్వడానికి నాకు కావాల్సిన ముఖ్యమైన ఐటమ్స్ ఇవే. సో ప్రతిదీ కూడా ఈ డ్రీమ్ పెట్టుకుని సాధించుకున్నాం. ల్యాప్టాప్ కావచ్చు, ఓన్ బైక్ కావచ్చు. ఈరోజు నాకు 20 years ఏజ్లో ఈ రోజు నుంచి మొదలు పెడితే 4.5 years బ్యాక్ ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలో మారుతి సుజుకి షోరూమ్ పెట్టి ఇంచుమించు 12 సంవత్సరాలు అవుతుందండి. 12 సంవత్సరాల్లో ఇంచుమించు 20,000 కార్లు డెలివరీ అయింది. 20,000 కార్లలో కూడా ఒక స్టూడెంట్, ఒక 20 years స్టూడెంట్ ఓన్గా 10 lakhs పెట్టి కార్ తీసుకున్న వ్యక్తి కార్ తీసుకున్నాం. అండ్ ఏంటంటే యాపిల్ ఫ్యామిలీ, మేము వాడే ప్రతి వస్తువు కూడా యాపిల్. ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ బ్రాండ్ యాపిల్. ఐఫోన్ XS Max కావచ్చు, అయితే ఇయర్బడ్స్ కావచ్చు, వాడే ల్యాప్టాప్ 1.6 lakhs, యాపిల్ మ్యాక్బుక్ ప్రో కావచ్చు. అండ్ ఇదే బిజినెస్ నుంచి ఆల్రెడీ యాపిల్ అయితే వాచ్ కావచ్చు అండ్ గోల్డ్ కావచ్చు, చాలా అండి. ఈరోజు నా లైఫ్లో బిగ్గెస్ట్ డ్రీమ్ నిజంగా చాలా గర్వంగా చెప్పడానికి. ఎందుకంటే నాకు తెలిసిన నుంచి కూడా ఇంచుమించు మేము ఒక 10 ఇల్లు మారుతామండి. 10 ఇల్లు ఇదే కాకినాడలో ఒకరిపూలు ఉండే వాళ్ళకి ఎంచుకుని రాజమండ్రి వచ్చేసిన తర్వాత రాజమండ్రిలో కూడా 7 ఇల్లు మారాం. ఒక్క ఇల్లు కూడా గౌరవంగా మారమని ఎవరు చెప్పలేదు. అద్దె కట్టలేక ఎన్నో రకాల బాధలు పడి, ఎన్నో రకాల కష్టాలు పడి కొంతమంది ఇంట్లో ఉన్న చిన్న టీవీ పడి వెళ్ళేవారు. సో అవన్నీ చూసిన తర్వాత ఒక డ్రీమ్ వచ్చిందనమాట. ఎందుకు అలా మారాలి, ఎందుకు అలా ఇంటికి వచ్చి అద్దె అడగాలి. సో సొంతలు కలిస్తే ఏమవుతుంది సార్. డ్రీమ్ పెట్టాం 2018లో. డ్రీమ్ పెట్టాం. డ్రీమ్ పెట్టిన తర్వాత దీనికోసం ఎలా పనిచేయాలో చెప్పారు, అలా పనిచేసుకుంటూ వచ్చాం. ఈరోజు నిజంగా చాలా చాలా ప్రౌడ్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే లాక్డౌన్ టైంలో 2020 లాక్డౌన్లో అందరూ కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న టైంలో ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మా అమ్మగారి బర్త్డే June 20 ఎగ్జాక్ట్లీ 1 year అవుతుందన్నమాట. June 20 ఇదే బిజినెస్ నుంచి 1.2 కోట్లు పెట్టి రాజమండ్రి ఇల్లు కట్టారు. లాక్డౌన్ టైంలో. అది ఎందుకు అంటే ఇంతది ఎవరికో ఇవ్వడం ఎందుకు సార్. చాలా చిన్న గిఫ్ట్ మా అమ్మగారికి ఇచ్చాం. ఫస్ట్ డ్రీమ్ హౌస్ అనమాట. అది కూడా థ్యాంక్ యూ. మా గొప్పతనం ఏం లేదు, ఇక్కడ ఎవరైతే ముందు కూర్చున్నారో మా సీనియర్ లీడర్స్ అండ్ సిస్టమ్ తో సపోర్ట్ పట్టి సార్. ఇదే రిలేటెడ్గా బయటికి వెళ్తే నెలకి 20,000 కూడా పనిచేయడు. హలో, ఇది నా లైఫ్లో మర్చిపోలేని ఒక జీవితంలో వచ్చిన గొప్ప గిఫ్ట్ అనమాట. గాడ్ నుంచి గ్రేట్ మెంటర్ దగ్గర నుంచి అనమాట. సో ఈరోజు ఇలాంటి అచీవ్మెంట్ తీసుకోవడానికి అవకాశం దొరికింది. అండ్ దీంతో పాటు చెక్స్ డబ్బుల విషయంలోకి వస్తే కనుక వారానికి నెలకి ఏదో 2,000, 3,000 కోసం జాయిన్ అయ్యండి. ఎందుకు? పాకెట్ మనీ కోసం. ఆ క్యాలిక్యులేటర్ కొనడానికి, ఆ ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే జాయిన్ అయ్యాం. అలాంటి ఈరోజు వారానికి 1,000, 2,000, 3,000, 10,000, 20,000 ఈరోజు ఏదైతే పర్ వీక్ మీరు చూడొచ్చు. వారానికి 1,50,000 తీసుకోవడానికి అవకాశం ఉంది పర్ వీక్. 1.8 lakh. నెక్స్ట్ మంత్ ఏదైతే వారానికి 2 lakhs కూడా రీచ్ అయిపోతుంది ఈ బిజినెస్ వల్ల. అండ్ దాంతోపాటు నాకు ఫేవరెట్ ట్రిప్స్. ఇక చాలా మంది కూడా ఫేవరెట్ ట్రిప్స్ అవునా కదండి.
మీరు చూడొచ్చు ఏదైతుందో ఢిల్లీ 20 times, ఆగ్రా, గోవా, పూణే, రాజస్థాన్, జైపూర్, ఏదైతే ఇంటర్నేషనల్ ట్రిప్స్, చాలా ట్రిప్స్. ఈరోజు ఇండియా మొత్తం కూడా కేవలం ఈ సేఫ్ షాప్లో ఉన్నబట్టి తినడానికి అవకాశం దొరికింది. థ్యాంక్ యూ. అండ్ ఏవైతే ఉందో మీ అందరూ కూడా చాలా గర్వంగా, ధైర్యంగా, చాలా జోష్లు చెప్తున్నారన్నమాట. ప్రతి అక్కడ కూర్చున్న కూర్చున్న వ్యక్తి కూడా అడగాలి నన్ను, ఇదే బిజినెస్ నుంచి 2024 డిసెంబర్ 31 సాయంత్రం 5 o'clockకి విజయవాడ మెర్సిడెస్ బెంజ్ షోరూంలో నా కారే ప్రస్తుతానికి షోరూంలో ఉంచాను. ఎందుకంటే వాడిని ప్రోమో చెప్తున్నమాట రోజు కూడాను. నా కారే 2024 డిసెంబర్ 31 విజయవాడ నుంచి హలో వెనకాల 50 కార్లు కానివైతే వైజాగ్ వెళ్ళిపోతుంది. హలో 100% డౌట్ లేదు, నమ్మకం అసారు 100% వస్తుంది. అండ్ ఎంత మంచి అవకాశం ఈరోజు ఇలా నా టెస్ట్మెంట్ చెప్పే అవకాశం కల్పించిన గ్రేట్ హానరబుల్ మెంటర్ రవివర్ధన్ మహాగురుజీకి థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ థ్యాంక్ యూ వెరీ మచ్.